ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. టిఎస్ ఎప్సెట్ 2024 అప్లై చేసిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవుతున్నారని భావిస్తున్నాను. కొంతమంది విద్యార్థులు మేము సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాము, క్వశ్చన్ పేపర్ కష్టంగా వస్తుందేమో అని చెప్పేసి టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ టెన్షన్ను దూరం చేస్తూ టిఎస్ ఎప్సెట్ అధికారులు విద్యార్థులకు ధైర్యం చెప్పే ఒక మంచి పని అయితే చేశారు. ఇక్కడ మనం గమనించవచ్చు, మనకు టిఎస్ వెబ్సైట్లో కేవలము 20% క్వశ్చన్స్ మాత్రమే టఫ్గా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది చాలా విద్యార్థులకు ధైర్యాన్ని ఇచ్చే విషయము. అదేవిధంగా 40% యావరేజ్, 40% ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. సో మనకు ఒక రకంగా చదివిన విద్యార్థి కూడా దాదాపుగా 80% క్వశ్చన్స్ చేయగలుగుతారు. సో ఇది చాలా మంచిది. మనకు కన్వీనర్ గారు డీన్ కుమార్ గారు, అదేవిధంగా కో కన్వీనర్ ప్రొఫెసర్ కె విజయ్ కుమార్ రెడ్డి గారు విద్యార్థులకు కొద్దిగా ధైర్యం చెప్పే పని అయితే చేశారు. అదేవిధంగా మనకు 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వెబ్సైట్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం మధ్యాహ్నం షిఫ్ట్లో జరుగుతాయి. మీరందరూ కూడా ఆల్రెడీ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకొని ఉంటారని భావిస్తున్నాను. ఒకవేళ చేసుకోకపోతే ఇప్పటికి చేసుకోండి. మీ సెంటరు ఆ తర్వాత టైము చూసుకోండి. అదేవిధంగా ఇంటర్ బోర్డుతో సహా 15 బోర్డులకు చెందిన విద్యార్థులు వెబ్సైట్కి దరఖాస్తు చేశారు. ఇది చాలా గొప్ప విషయం. మనకు వివిధ బోర్డులకు చెందిన విద్యార్థులు, వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా మనకు అప్లై చేశారు. అదేవిధంగా తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొని వెబ్సైట్లో ప్రశ్నలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఎవరైనా విద్యార్థులు ఇంకా కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు సరిగ్గా చదవకపోతే ఇప్పుడైనా ఒకసారి వాటిని రివిజన్ చేయండి. మీరు ఇంటర్లో ఎలాగో చదివింటారో దాన్ని మరొకసారి రివిజన్ చేయండి. అదేవిధంగా విద్యార్థులు 2 గంటల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదయం 9కి అయితే 7 గంటలకి, అదేవిధంగా మధ్యాహ్నం 3 అయితే 1 గంట కల్లా మనము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. 90 నిమిషాలకు ముందు, 1.5 గంట ముందు లోపలికి అనుమతిస్తారు. అంటే ఉదయం అయితే 7:30 నుంచి, మధ్యాహ్నం అయితే మనకు 1:30 నుంచి లోపలికి పంపిస్తారు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి పంపించరు. అదేవిధంగా లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ సెంటర్లోకి వచ్చే విద్యార్థులు వాళ్ళ టైం కోల్పోయినట్లే. ఎందుకంటే మనకు బయోమెట్రిక్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా ఈసారి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా పెడతామంటున్నారు. సో వాటన్నిటికీ కలిపి ఒక అరగంట టైం వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కనీసం 20 నిమిషాలు పడుతుంది. ఆ 20 నిమిషాలు మీరు కోల్పోయినట్లు అవుతుంది. సో లాస్ట్ మినిట్లో వెళ్ళే పని చేయొద్దండి. వీలైనంత తొందరగా చేరండి. అదేవిధంగా ఈసారి వెబ్సైట్కు గత సంవత్సరం కంటే 35,000 మంది అదనంగా దరఖాస్తు చేశారు. అంటే ఎక్కువ మంది దరఖాస్తు చేశారు. ఇది మీరు గమనించాలా. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అయితే పెరిగింది, అగ్రికల్చర్ స్ట్రీమ్కి అయితే పోటీ తగ్గింది ఈసారి. దీన్ని దృష్టిలో ఉంచుకొని 20 సెంటర్లను పెంచారు. ఇంజనీరింగ్కు 166, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 135 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ మనకు తీసుకుంటే ఒకవేళ తెలుగు ఉర్దూలో ఏమైనా పొరపాట్లుంటే అలాంటప్పుడు మీరు ఇంగ్లీష్ క్వశ్చన్ని చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ట్రాన్స్లేషన్లో కొన్ని తప్పులు దొరికే ప్రమాదం ఉంది. సో మీరు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ను ప్రామాణికంగా తీసుకొని చూడండి. అదేవిధంగా 1-2 సార్లు క్వశ్చన్ని చదివి జాగ్రత్తగా అర్థం చేసుకొని సమాధానం ఇవ్వండి. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా సందేహాలు అంటే డౌట్స్ ఉంటే హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. 2 నంబర్లు ఇచ్చారు ఇక్కడ మనకు, 7416923578, అదేవిధంగా 7416908215. ఈ 2 నంబర్లకి సంప్రదించవచ్చు. సో ఇదొక రకంగా విద్యార్థులకు ధైర్యాన్ని ఇచ్చేదే. కాబట్టి టిఎస్ ఎంసెట్ అధికారులని మెచ్చుకోవచ్చు మనము. సో విద్యార్థులందరూ ధైర్యంగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్ టు యూ. Please like, share and subscribe my channel. Thank you.